First of all, I will tell you, I don't respect my followers. I don't respect my subscribers. Always, because I never ask follow my channel. I never ask follow, subscribe my channel. I don't like it. డైరెక్ట్ గా మనం పదాలు మాడుకుందాం. మానభంగం చేశాడా? నువ్వు ఒక 14 సంవత్సరాలు పిల్లని చేసావు కదా, దాన్ని మానభంగం అంటారు. దాన్ని మాట్లాడదాం, అది కూడా వస్తుంది. ఆ పాక్స్ ఎలా వర్తిస్తుంది అదంతా రాబోయే వీడియోలో మనం మాడదాం క్లీన్ గా. ఇక నువ్వు ఆగవు, నేను ఆగను కదా. నా ముండి పట్టుదల గురించి ఇంకా ఐడియా లేనట్టుంది, బట్ స్టిల్ చెప్తా, మాడదాం. ప్రతి ఒక్కదాన్ని గురి చూసి బయటికి లాగుతాయి. ఎలా లాగుతానంటే ఈ డైనోసార్ గడితే ఎందుకు పెట్టుకున్నాను నువ్వు ఫీల్ అవ్వాలి. ఫీవర్ 104లోనే కూర్చొని మాట తర్వాత హాస్పిటల్ వెళ్తాను నేను. అలాంటిది నేను 2 వీడియోలు చేయడానికి ఫిక్స్ అవుతాను. నువ్వు కానీ యుద్ధంలో వద్దామని ఫిక్స్ అయితే కార్తికేయ స్వామిని పట్టుకొని మాడుతున్నావు కదా, ఆంజనేయ స్వామిని వెనక పెట్టుకొని. అదే కార్తికేయ స్వామి సాక్షిగా చెప్తున్నా, హీస్ నోన్ యాజ్ ద గాడ్ ఆఫ్ వార్. యుద్ధానికి నువ్వు సై అంటే వద్దడానికి నేనేవండి. గట్టిగా చేద్దాం, జనాలకు మీనింగ్ ఇద్దాం. ఒక వ్యక్తిని అనవసరంగా బయటికి లాగితే మనకెందుకు లేని మనం వెనక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన తప్పు లేనప్పుడు మనం స్ట్రాంగ్ గా నిలబడి పోరాడితే ఏ దుష్టశక్తి మనల్ని వచ్చి చెరిపేద్దాం అనుకున్నా ఆ వ్యక్తి నామ రూపాలు మిగలకుండా చెరిగిపోతాడు. నువ్వు చెరిగిపోయే ప్రాసెస్ లో ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. నేను తీసిన వీడియోకి అటాచ్ చేస్తాను నేను. జనాలు దాన్ని చూడండి. నేను మాట్లాడింది తప్పు కాదు కదా, నేను ఎందుకు తీయాలి? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావా? చేయి, వీడియోలు చేయి. నీతో పాటు నేను వీడియో చేస్తాను, నీ కోసం స్పెసిఫిక్ గా టీమ్ పెడతా. నువ్వు చెప్పిన టీమ్ నే పెడతా. నువ్వు దింపిన గంటకు వీడియో వస్తుంది. నువ్వు మాట్లాడిన మాట్లాడికి పిన్ టు పిన్ రెస్పాన్స్ వస్తుంది. నువ్వు అన్నట్టే దుర్భాషలు ఆడకుండా నువ్వు కూడా మాట్లాడి నిలబడు. దుర్భాషలు ఆడినావు మాట్లాడు. నువ్వు నా దగ్గర రా, నేను నీ మీదకి వస్తా. చిరంజీవి గారు స్టాలిన్ డైలాగ్ గుర్తుంది లేదు, నా తమ్ముడు కూడా లాక్కొస్తాను, లాక్రా. ఏదైనా లీగల్ గా మాట్లాడు. జరిగింది చెప్పు, ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ బయటికి తెచ్చి మాట్లాడు. ప్రూఫ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఒక డాట్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది ఏమున్నా బయటికి తీసుకొచ్చి చూపింది. నోటికి ఏదో సార్ అడ్డంగా వాగితే వినడానికి నేను కాదు, ఆడియన్స్ లేరు వాళ్ళు రెడీగా. నీ మీద ఎన్ని చర్చలు జరుగుతున్నాయి నీకు తెలుసు కదా. నేను జస్ట్ ఒక్కరోజు నీ మీద ఫోకస్ చేస్తాను, ఒక్కరోజు ఇవన్నీ నీ గురించి మాట్లాడడానికి. లేదు నేను మీద ఫోకస్ చేయాలి, కూర్చోవాలంటే రెడీ. నా క్రెడిబిలిటీ మీద నాకు నమ్మకం ఉంది. నేను వీడియో తీస్తానని ఆడియన్స్ నమ్మట్లేదు. అన్న నువ్వు వేసేస్తా ఉన్నా అంటున్నారు, ఇవాళ వేస్తావు రేపేస్తా ఉంటున్నారు. లేదా నీది వెనక్కి తగ్గే స్వభావం కాదు కదా అని చెప్పి నాకు వచ్చి రాస్తున్నారు. మరి ఏంటి మరి కొడేసుకుందాం, ఆల్రెడీ ఆల్మోస్ట్ దింపేస్తున్నారు. లేదు ఆ దింపుడు కార్యక్రమంలో నేను కూడా యాడ్ అవ్వాలని చెప్పి నువ్వు అనుకుంటే కయ్యానికి కాల్దు. ఆడియన్స్, వ్యూవర్స్, మీ అందరూ ఒకటే మాట, మనం చిన్న మెసేజ్ ఇద్దాం. నేను జనరల్ గా లైక్ కొట్టడం చెప్పను, మీరు కొట్టండి. ఎంత గట్టిగా గుద్దుతారంటే ఈ లైక్ ని, వీడియోకి లైక్ గానీ సబ్స్క్రైబ్ గానీ షేర్ గానీ ఏదైనా మీరు చేయండి. నేను ఓపెన్. మనం ఆ వ్యక్తి గురించి మాడిన ప్రతిసారి మనకు బెనిఫిట్ వస్తుందని ఆ వ్యక్తి ఫీల్ అయితే మనం రియాలిటీ చెక్ ఇచ్చేసినట్టే. వెళ్ళే ముందు అన్వేష్ ఏం మాట్లాడినా ప్రూఫ్స్. ఎందుకంటే నువ్వు చెప్పే జనాలు వినే పరిస్థితుల్లో లేరు. ప్లస్ దానికి నా గొంతు, నా వాయిస్ కూడా యాడ్ అవుతుంది. నా వాయిస్ కి ఎంత పవర్ ఉందని తెలుసు కదా. పెట్టుకుంటానంటే పెట్టుకో, చెవులు పగిలిపోయేలా